హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నా ఈ 2024-25 సంవత్సరంలో 9వ తరగతి FA4 ఎగ్జామ్స్ 9వ తరగతి FA4 ఎగ్జామ్స్కి హిందీ సబ్జెక్టులో మనకి ఈసారి 35 మార్కులకి FA4 ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఈ 35 మార్కుల పరీక్ష, దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి, ఏమేమి చదవాలి, ఎన్ని లెసన్స్ ఉంటాయి అని చెప్పి ఈ విధంగా మనం ఎన్నో ప్రశ్నలతో మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ FA4 ఎగ్జామ్లో ఏంటంటే మనకి గ్రామర్ నుంచి ఒక 5 మార్కులు ప్రశ్నలు ఉంటాయి నాన్న. గ్రామర్కి సంబంధించి ఒక 5 మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. అలాగే ఒక పారాగ్రాఫు, దాని కింద ఒక 5 ప్రశ్నలు, ఒక 5 మార్కులు ఉంటుంది. అలాగే ఒక పోయము, దాని కింద ఒక 5 ప్రశ్నలు, అదొక 5 మార్కులు ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్న జవాబులు 4 మార్క్స్వి ఒక 3 రాయాల్సి ఉంటుంది, అదొక 12 మార్కులకు ఉంటుంది. అలాగే 8 మార్కుల ప్రశ్నలు ఒకటి రాయాల్సి ఉంటుంది, అదొక 8 మార్కులు ఉంటుంది. ఇది ఈసారి మనకి ఉండబోయే FA4 ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. మరి FA4 ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పుకోబడే మనం మొదటగా ఏ ప్రశ్నలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఇవి మాత్రమే చదవండి అని నేను అనడం లేదు. మొదట ఇవి చదవండి, ఆ తర్వాత మీకు వచ్చిన ప్రశ్నలన్నింటినీ చూసుకోండి. సమయం ఉంటే మీ ఇష్టం, ఇక ఏమైనా చదవచ్చు. మొదట మాత్రం నేను ఇచ్చిన ఈ ప్రశ్నలని చదవండి. మనకి పారాగ్రాఫు శుక్ర తారేకే సమాన్ అనే లెసన్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి శుక్ర తారేకే సమాన్ అనే లెసన్లో ప్రతి పారాగ్రాఫ్ని ఒకసారి చక్కగా చదివి పెట్టుకోండి. అక్కడి నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 5 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పోయం వచ్చేసి ఖుష్బూ రచతే హై హాత్ అనే పద్యాంశంలో నుంచి మనకి ఒక పద్యం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఖుష్బూ రచతే హై హాత్ అనే పాఠంలో పద్యాలన్నింటినీ ఒకసారి చదివి వాటి భావాల్ని తెలుసుకొని సిద్ధంగా ఉండండి. అలాగే 4 మార్కుల ప్రశ్నల దగ్గరికి వస్తే మొదటగా మీరు చదవవలసిన ప్రశ్నలు ఒక 7 చెప్తున్నాను. ఈ 7 ప్రశ్నల్ని మొదటగా చదివి బాగా నేర్చుకొని సిద్ధంగా ఉండండి. అవి ఏంటంటే, మొదటి ప్రశ్న, గాంధీజీనే మహాదేవ్కో అపనా వారిస్ కబ్ కహా థా. రెండవ ప్రశ్న, మహాదేవ్ భాయి की साहित्यिक देन क्या है. మూడవ ప్రశ్న, నయే బస్తే ఇలాకే में कवि रास्ता क्यों भूल जाता है. నాలుగవ ప్రశ్న, खुशबू रचने वाले हाथ कैसी परिस्थितियों में तथा कहाँ कहाँ रहते हैं. ఐదవ ప్రశ్న, जहाँ अगरबत्तियाँ बनती हैं वहाँ का माहौल कैसा होता है. आरव प्रश्न, लेखक का ऑपरेशन करने से सर्जन क्यों हिचक रहे थे. ఏడవ ప్రశ్న, लेखक के घर कौन कौन सी पत्रिकाएँ आती थी. ఇవి 4 మార్కులకి ఇవ్వబడే ప్రశ్నలుగా ఇంపార్టెంట్గా భావిస్తున్నవి. ఈ 7 ప్రశ్నల్ని మొదటగా చక్కగా చదువుకొని స్పెల్లింగ్స్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత 8 మార్కుల ప్రశ్నలుగా ఈ 2 ప్రశ్నల్ని ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను. అవి ఏంటంటే, మహాదేవ్జీకి లిఖావట్కి క్యా విశేషతాయే థీ. రెండవ ప్రశ్న, ఖుష్బూ రచతే హై హాత్ కవితాకో లిఖనే కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై. ఈ 2 ప్రశ్నలని 8 మార్కుల ప్రశ్నల విషయంలో నేను ఇంపార్టెంట్గా భావిస్తున్నాను. మొదటగా ఈ 2 ప్రశ్నల్ని వ్యాసరూప ప్రశ్నలుగా చదివి నేర్చుకోండి. ఇక వ్యాకరణం విషయానికి వస్తే, ఇప్పుడు పారాగ్రాఫ్ అంటే శుక్రధారేకే సమాన్ అనే లెసన్లో ప్రిపేర్ అవుతున్నాం. పద్యాంశ అంటే ఖుష్బూ రచతే హై హాత్ అనే పాఠంలో ప్రిపేర్ అవుతాం. ప్రశ్నలు అయితే ఆ 7 ప్రశ్నలకి మొదట ప్రిఫరెన్స్ ఇచ్చి చదువు నేర్చుకోవడం జరుగుతుంది.
ఇక 8 మార్కుల ప్రశ్నల విషయానికి ఒక 2 ప్రశ్నల్ని అనుకోవడం జరిగింది. అయితే వ్యాకరణ విషయంలో కూడా మొదటగా ఏ వ్యాకరణాన్ని నేర్చుకోవాలి అంటే 12 హెడ్స్ 12 వ్యాకరణ అంశాలని నేర్చుకోవాలి. కానీ మొదటగా మాత్రం తత్సం తద్భవ, క్రియ, సంఖ్య, ఉపసర్గ్, ప్రత్యయ్ ఈ 5 వ్యాకరణ అంశాలని మాత్రం మొదటగా చదివి చక్కగా నేర్చుకోండి. దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్లో తత్సం తద్భవ అయినా కానీ, క్రియ అయినా కానీ, సంఖ్య అయినా కానీ, ఉపసర్గ అయినా కానీ, ప్రత్యయ అయినా కానీ ఈ 5ంటికి సంబంధించి అతి తక్కువ సమయంలో మార్కుల్ని మనం ఎలా పొందగలము అని కొన్ని టెక్నిక్స్తో ఈ గ్రామర్ పాయింట్స్ని మనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాటిని చూసుకోండి. మనం చాలా చక్కగా జవాబుని పెట్టి ఒక్క మార్కుని, ప్రతి ఒక్క అంశంలో ఒక్కొక్క మార్కుని మనం ఈజీగా పొందగలము. ఇది FA4కి సంబంధించి 9వ తరగతి విద్యార్థులకి ఇంపార్టెంట్ కోర్సెస్గా భావించిన హిందీ సబ్జెక్టులోని ప్రశ్నలు. ఇక ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మర్చిపోకండి, మా ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.